మనోజ్ఞ. పిల్లలకి సర్టిఫికేట్, మొమెంటో అండ్ క్యాష్ ప్రైజ్. వైష్ణవ్ ఇచ్చారు. కార్తికేయ. షణ్ముఖహరి. చేతన. గత నెలలో జరిగిన నిన్న గ్రూప్ సాంగ్తో పాటు కవితా రచన, కథా రచన వంటి కార్యక్రమాలు కూడా జరిగినాయి. అందులో కూడా సర్వోత్తమ ఒక నిమిషం తనకి వైష్ణవ్ కవితా రచనకు గాను వైష్ణవికి సర్వోత్తమ ప్రైజ్ దొరికింది. సో దాన్ని కూడా బహుకరించారు. నెక్స్ట్ నువ్వు ఒకటి తీసుకో. లక్ష్మీ తీసుకొని సార్ ఇంకొకటి. సరే ఏదో ఏదో తీసుకో. తీసుకోలేదు కదా. కథా రచనలో ప్రైజ్ సంపాదించింది లక్ష్మీప్రియ. ఒక్కసారి గ్రూప్ మొత్తం లలిత కళాోత్సవంలో ప్రైజులు వచ్చిన వాళ్ళందరూ ఉండండి అమ్మా. శ్రీరామ్ గారిని మా పిల్లల్ని తల్లిదండ్రులను ఉద్దేశించి మాట్లాడమని కోరుతున్నాను. ఈ సభలో ఉన్న తల్లిదండ్రులకి, పిల్లలకి అందరికీ అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. పిల్లలకి నా ఆశీర్వాదం తెలియజేస్తూ ఉన్నాను. అరవింద స్కూల్ చంద్రశేఖర్ రెడ్డి ఈయన స్థాపించిన వ్యక్తి వెంకటరెడ్డి గారు. ఆయన కుమారుడు చంద్రశేఖర్ రెడ్డి నాకు అత్యంత ఆత్మీయుడు. ఆయన కూడా మాతో పాటు రోటరీ క్లబ్లో ఉండి ఒక రోటరీ క్లబ్ని విజయవాడలో నడిపిన వ్యక్తి. దురదృష్టవశాత్తు ఎంతో విలువలు కలిగిన వ్యక్తి, చాలా గొప్ప వ్యక్తి. కానీ మేమందరం కూడా ఆ భగవంతుడు మాకు అన్యాయం చేసి ఆయన్ని ఇష్టపడి తీసుకెళ్ళిపోయాడేమో. చంద్రశేఖర్ మా అందరి నుంచి దూరం అయిపోయాడు. ఈరోజు నేను చాలాసార్లు ఈ స్కూల్ని అడ్రస్ చేశాను. అక్కడ ఉన్న క్యాంపస్ తాడేపల్లి క్యాంపస్, ఈ క్యాంపస్కి ఇదే మొదటిసారి రావడం అతని స్మృతుల్ని, నా మిత్రుడి స్మృతుల్ని మళ్ళీ ఒకసారి తెలుసుకోవటానికి నాకు ఇది ఒక అవకాశం. వాళ్ళు స్థాపించిన ఈ స్కూల్ వాళ్ళ దినదిన ప్రవర్ధమానమై ఇవాళ శాఖోపశాఖలుగా విస్తరించి ఎంతోమందికి విద్యాదానం చేస్తూ భావి భారత పౌరులుగా తీర్చిదిద్దుతున్న ఇటువంటి సంస్థలను చూసినప్పుడు వాళ్ళు ఎక్కడున్నా కూడా వాళ్ళ ఆత్మశాంతి కలుగుతుంది, వాళ్ళు ఆనందిస్తారు. వాళ్ళ ఆశీస్సులు ఈ బిడ్డలందరికీ దక్కుతుందని చెప్పి నేను నమ్ముతా ఉన్నాను. ఇలాంటి విలువలు కలిగిన స్కూల్లో మీ పిల్లల్ని చేర్చి ఇవాళ కమర్షియల్ యాటిట్యూడ్తో డబ్బే ప్రధానంగా నడుస్తున్న విద్యా విధానంలో కొన్ని విలువలకు కట్టుబడి ఇలాంటి స్కూళ్ళల్లో మీలాంటి పిల్లల్ని చేర్చి ప్రోత్సహిస్తున్న తల్లిదండ్రులను కూడా అభినందిస్తూ ఉన్నాను.
ఇప్పుడే చూసాం మనం తమిళనాడు ఈ సంవత్సరం థీమ్గా మాస్టర్ చెప్పారు ఇప్పుడే. వివిధ రాష్ట్రాల యొక్క సంస్కృతుల్ని సాంప్రదాయాల్ని ప్రతిబింబించే విధంగా ఈ కల్చరల్ షోస్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది అని చెప్పి. భారతదేశం భిన్నత్వంలో ఏకత్వం, ఏకత్వంలో భిన్నత్వం అని నమ్మి ఆ సిద్ధాంతాన్ని ఆచరించి 140 కోట్ల మంది భారతీయుల్లో అనేక రాష్ట్రాలు, ఒక రాష్ట్రానికి ఒక ప్రాంతానికి సంబంధం ఉండదు. ఆహారపు అలవాట్లు కాడించి సంగీతం, సాహిత్యం, అలవాట్లు, కులాలు, మతాలు, వర్గాలు, నమ్మకాలు ఎన్నో రకాలుగా విస్తరించి ఉన్న ఈ దేశం ఏకీకృతమైన భావనతో కలిసి బతుకుతూనే ఉన్నాం మనందరం కూడా. మనందరం భారతీయులం, మన దేశం భారతదేశం అనే అది ఆ బాండింగ్ మనందరి మధ్య ఉన్న ఎమోషనల్ బాండింగ్ మనందరినీ కలిపి ఉంచుతుంది. కలిపి ముందుకు సాగుతున్నాం. ఎవరి విధానాలను వాళ్ళు పాటిస్తూ, ఎవరి పద్ధతులు వాళ్ళు పాటిస్తూ, కానీ కలిసికట్టుగా ఈ దేశంలో ముందుకు సాగుతున్న ఒక గొప్ప జాతి భారత జాతి. ఇది మీరందరూ కూడా గుర్తుంచుకోవాలి. ఈ హార్మనీ ఏదైతే ఉందో, ఏదైతే ఈ సంబంధం అయితే ఉందో, మనందరం బేసిక్గా మానవులం. ఇవన్నీ చిన్న చిన్న మన జీవన విధానంలో ఏర్పడిన చిన్న చిన్న హడ్డిల్సే తప్ప బేసిక్గా మనంతా మానవ జాతి. ఈ మనందరం కూడా అది మర్చిపోకూడదు. ఏకాత్మిక భావనతో మనందరం ఒక ఆత్మ యొక్క స్వరూపాలం, ఆ పరమేశ్వరుడి యొక్క భిన్న రూపాలం అనే మీరు భావించాలి ఇక్కడ. అదే మన పిల్లలకి నేర్పాలి. మనం తల్లిదండ్రులుగా మీరు ఇళ్ళ దగ్గర కానీ స్కూల్లో గురువులు కానీ నేర్పాల్సింది ఒకటి, మనందరం ఒకటే, ఏకాత్మిక భావనతో మనందరం ముందుకు సాగాలి అని. స్వామి వివేకానంద అంటారు, ఇనుప కండరాలు, ఉక్కు నరాలు ఉన్న 100 మంది యువకులు నాకు దొరికితే ప్రపంచ గతినే మార్చేస్తానని. అలాంటి విలువలు కలిగిన మనస్తత్వం, ద క్యారెక్టర్ బిల్డింగ్, నేషన్ బిల్డింగ్. క్యారెక్టర్ లేని విద్య చాలా ప్రమాదం సమాజానికి. ద ఇంటెలిజెన్స్ వితౌట్ క్యారెక్టర్ ఈజ్ వెరీ డేంజరస్ టు ది సొసైటీ. మైండ్ ఇట్. చదువు వస్తేనో, విజ్ఞానవంతుడైతేనో, లేదా మహా గొప్పవాడైనంత మాత్రాన సమాజానికి వాడితోనే పని, న్యాయం జరుగుద్దని ఎక్కడ నమ్మకం లేదు. విత్ క్యారెక్టర్, క్యారెక్టర్ ఉన్న వ్యక్తులు మాత్రమే సమాజానికి, క్యారెక్టర్ ఉన్న వ్యక్తికి విద్య మరింత శుభగునిస్తుంది. క్యారెక్టర్ లేని వ్యక్తులకి ఆ ఎంత విద్య ఉన్నా కూడా చివరికి అది నాశనానికే దారితీస్తుంది. వ్యక్తి నాశనం, సమాజ నాశనం, దేశ నాశనం. కాబట్టి ఇలాంటి స్కూళ్ళల్లో ఒక తల్లిదండ్రులుగా మీరు కానీ, గురువులుగా వీళ్ళు కానీ రాబోయే తరాన్ని క్యారెక్టర్, ఉత్తమమైన విలువలు, సామాజిక విలువలు, కుటుంబ విలువలు, రాజకీయ విలువలు, సామాజిక విలువలతో కూడిన వాళ్ళ జీవితం కలిగిన విద్యార్థుల్ని, భావి భారత పౌరుల్ని తయారు చేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉందన్న సంగతి మీరు మర్చిపోవద్దు. పెద్దలుగా ఇక్కడ చాలామంది తల్లిదండ్రులు కనపడతా ఉన్నారు కాబట్టి నేను మీకు కూడా అడ్రస్ చేసి చెప్తా ఉన్నాను. ముందు మనం కరెక్ట్గా ఉంటే మన పిల్లలు కరెక్ట్గా ఉంటారు. సత్యం, ధర్మం, ఎన్ని వెర్రితలలు వేసినా కూడా ఎప్పటికైనా నిలబడేది సత్యమే, ధర్మానిదే గెలుపు. దాన్నే గెలిపించాలి మనందరం కూడా. అసత్యం ఆడకూడదు అని చెప్పడానికి మనకు ఒక సత్యహరిచంద్రుడు కట్టుకున్న భార్యాబిడ్డల్ని, రాజ్యాన్ని కూడా త్యాగం చేశాడు. కానీ అబద్ధం ఆడటానికి అంగీకరించని హరిశ్చంద్రుడి గురించి చెప్పాలి పిల్లలకి మీరు. ధర్మనిష్టతో అబద్ధాలు ఆడకూడదు అనేది వాళ్ళకి చిన్నప్పటి నుంచి నూరిపోయాలి మీరు. అవి విలువలు. పరుల ఆస్తికి కానీ, మనం పరుల యొక్క ధనానికి కానీ ఆశపడకూడదు అన్న ఉత్తమ విలువల్ని వాళ్ళకి బోధించాలి మనం. కష్టార్జితం మాత్రమే మనకు నిలుస్తుంది తప్ప అధర్మమైన పద్ధతుల్లో ప్రయాణం చేస్తే అంతిమంగా నరక సదృశం అయిపోతుంది జీవితం అనే లాంటి విలువల్ని మనం పిల్లలందరికీ నేర్పాలి ఇచ్చే రోజున. ఒకప్పుడు
మన స్కూల్ విద్యలోనే మిత్రలాభం, మిత్రభేదం లాంటి కథలు, చెన్నై సూరి కథలు, చక్కటి విద్యా విధానం ఉండేది ఒకప్పుడు మనకి. కానీ వాళ్ళు పరిగెడుతున్న ఈ వేగవంతమైన జీవన విధానంలో, ఈ కమర్షియల్ యాటిట్యూడ్ ప్రపంచంలో మన విద్యా విధానం, సిలబస్లు కూడా మారిపోతూ ఉన్నాయి. కానీ విలువల్ని మోర్చుకోవాల్సిన, పిల్లలకి నేర్పుకోవాల్సిన మొదటి బాధ్యత మాత్రం తల్లి తండ్రిది మాత్రమే. తల్లి తండ్రి గురువు దైవం అన్నాం మనం. ఆ పరంపర మనందరికీ ఆ బాధ్యత ఉంది. అలాంటి పిల్లల్ని తయారు చేసే వివేకానందుని గురించి మీరు చెప్పాలి మీ పిల్లలకి. స్వామి వివేకానంద అంటే ఒక మతానికి చెందిన వ్యక్తి కాదు. స్వామి వివేకానంద ఒక గురువు కాదు, ఒక మతానికి చెందిన సన్యాసి కాదు, ఒక సంస్కరణవాది. ఒక భావితరాన్ని తయారు చేయడానికి కోసం ఆయన ఒక అద్భుతమైన సూచనలు, ప్రసంగాలు చేసి భూమించి నిష్క్రమించారు. ముఖ్యంగా స్కూల్ యాజమాన్యం వారికి నేను తెలియజేసేది ఏంటంటే, మీరు ఎలక్యూషన్ కానీ డిబేట్స్ కానీ పెట్టేటప్పుడు చిన్న చిన్న పుస్తకాలు ముందు వాళ్ళకి ఇచ్చి, వివేకానందుడు ఏం చెప్పాడు, ఎలా వాళ్ళని దేశభక్తులుగా, విలువలు కలిగిన వ్యక్తులుగా, క్యారెక్టర్ బిల్డింగ్ జరిగే విధంగా యువత కోసం ఆయన ఏ సందేశం ఇచ్చారు అనే వాటి మీద ఎలక్యూషన్ డిబేట్స్ కండక్ట్ చేసి వాళ్ళకి గిఫ్ట్స్ ప్రజెంట్ చేయడానికి ప్రయత్నం చేయండి. రాబోయే జనవరి 12 వివేకానంద జయంతి, సెలవులు వస్తాయి, అప్పుడు ముందుగానే కండక్ట్ చేయండి. కండక్ట్ చేసి వారందరికీ కూడా స్కూళ్ళు మూసే ముందే వాళ్ళకి, పిల్లలకి వివేకానందుని గురించి బోధిస్తే వాళ్ళు ఉత్తమ పౌరులుగా తయారవుతారు. రాబోయే సమాజానికి వాళ్ళు అత్యద్భుతమైన నాయకత్వ లక్షణాలు పెంపొందించుకుంటారు. నాయకులయ్యే అవకాశం కూడా ఏర్పడుద్ది. లీడర్షిప్ క్వాలిటీస్ డెవలప్ అవుతాయి. అలాంటి వ్యక్తుల్ని, అలాంటి భావి భారత పౌరుల్ని తయారు చేస్తారని, చెయ్యాలని ఈ తల్లిదండ్రులకి, గురువులకి, అందరికీ ఇక్కడ ఉన్న విద్యాలయం యొక్క యాజమాన్యానికి తెలియజేస్తూ, ఈరోజు ఇక్కడికి నన్ను ఎంతో అభిమానంతో ఆహ్వానించిన ఈ స్కూల్ యాజమాన్యం వారికి, అధ్యాపకులకి, ప్రిన్సిపాల్ గారికి, ఇంద్రాణి గారు లేరట ఇవాళ, వారు ఆహ్వానించారు కానీ హైదరాబాద్లో ఉన్నారు. వారందరికీ కూడా నాకు ఈ అవకాశం మీ అందరితో కలవటానికి కల్పించిన వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా చక్కని విషయాలు చెప్పారు. నిన్న నన్నపనేని నాగేశ్వరరావు గారు కానీ, ఈరోజు శ్రీరామ్ గారు కానీ విద్యతో పాటు విలువలకి పెద్దపీట వేయాలని పదే పదే ఒక్కని చెప్తున్నారు. మన ముఖ్య అతిథి గారిని ఇప్పుడు రిషిత, సిహెచ్ రిషిత 8th రోజు నుంచి తను వేసిన పెయింటింగ్ని ముఖ్య అతిథి గారికి బహుమతిగా అందజేస్తున్నాం. అలాగే అరవింద్ సార్ని మన పిల్లలు రాసిన మ్యాగజైన్, క్యాలెండర్, అవన్నీ కూడా, సీడ్స్ ప్యాకెట్, ఇవన్నీ ఇవ్వమని కోరుతున్నా. క్లాస్ టీచర్స్ మీరు కూడా ఒకసారి గ్రూప్ క్లాస్ టీచర్స్తో పాటు ఇవాళ కార్యక్రమం నిర్వహించే క్లాస్ టీచర్స్తో పాటు గ్రూప్ వీళ్ళిద్దరు కలిపి ఈ 60 మంది పిల్లల చేత కార్యక్రమాలు చేయిస్తున్నారు. ఆడియన్స్కి అంత పెద్ద ఇది వద్దనుకున్నా కానీ యాక్చువల్లీ ఇవాళ వీళ్ళు చేసిన కార్యక్రమం, మేడం చేసిన కార్యక్రమం, మేమేం చెప్తామంటే డైవర్సిటీ, ఈక్విటీ, ఇంక్లూజన్ అంటాం. అంటే డైవర్సిటీ అంటే భిన్నత్వం, ఈక్విటీ సమానత్వం, ఇంక్లూజన్ భాగస్వామ్యం. దట్ ఇట్ ప్రోగ్రామ్ రిఫ్లెక్ట్స్ ది DEI. ఎందుకంటే ఇందాక నేను చెప్పాను మీకు దాని గురించి. ఇది చాలా పెద్ద సబ్జెక్ట్, దీని మీద నేను చాలా ఒక గంట మాట్లాడతాను DEI మీద. వెరీ నైస్ అమ్మ, మీరు బాగా కండక్ట్ చేశారు. ఇలా DEI అనేది ఇవాళ వరల్డ్ వైడ్గా సంస్థల్లో కానీ, సమాజంలో కానీ, ఒక ఇన్స్టిట్యూట్లో కానీ ఇంప్లిమెంట్ చేస్తే ఆ ఇన్స్టిట్యూట్స్ అభివృద్ధి చెందుతాయి. మీరు ఏ ఉద్దేశంతో చేయండి, ఒక మంచి కార్యక్రమం చేశారు, మీకు కూడా అభినందనలు. థ్యాంక్ యూ.